వరకు ఆయన దిగిపోయేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షన్స్ అవి ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా పెడచెవిన పెట్టి నా రాయలసీమ ప్రజలు ముఖ్యమని చెప్పి ఆయన ఆ ప్రాజెక్టును ఆపకుండా పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసినాడు. ఈరోజు కేవలం ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాల్సింది మోటార్లు పెట్టడమే. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడుతో కూర్చొని కన్విన్స్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చాను, కావాలంటే మీరు సందర్శించుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూస్తే అసలు రాయలసీమ మీద ఇంత ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడుకు అనేటువంటి ఒక డౌట్ ప్రజల్లో కూడా కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక 20 టీఎంసీల నీళ్ళు వస్తాయి, దీనికోసం ఇంత యాగి చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉన్నటువంటి అనుభవం మీరు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి, మీకు ఇప్పటికే చాలా అనుభవం ఉండాలా. ఒక సామాన్య వ్యక్తి